హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి. మనకందరికీ చాలా ఉపయోగము. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పట్టు చీరలన్నీ బాగా కట్టేసే ఉంటాము వ్రతాలకు వాటికి. అప్పుడు కాళ్లకు పసుపు రాయందే పండగ ఉండదు కదా. పట్టు చీరలకు కొంచెమైనా పసుపు అంటుకొనే ఉంటుందండి. అయితే పట్టు చీరలకి అంటిన పసుపు ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో వివరిస్తాను. పట్టు చీరలకే కాదండి, ఏ చీరకైనా కూడా పసుపు అంటితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదేమో నేను ఒక 17 ఏళ్ల క్రితం కోయంబత్తూరులో ఉన్నప్పుడు కంచిపట్టు చీర లైట్ వెయిట్ అన్నమాట. ఇది థ్రెడ్ వీవింగ్ ఉందన్నమాట. రీసెంట్గా నేను 4వ వారము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ రోజు వ్రతం చేసుకునేప్పుడు ఈ పట్టు చీరే కట్టుకున్నాను. దీనికి పసుపు అంటింది. అయితే క్లీన్ చేద్దామని మొదలుపెట్టాను. నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య కామెంట్స్లో పెట్టారు చీరకు పసుపు అంటింది ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పండి అనేసి. అయితే వీడియో మొదలుపెట్టాను. చూడండి, నేను రీసెంట్గా ఒక వీడియో చిన్నగా వైరల్ అవుతోంది. ఏంటి అంటే పట్టు చీరల పైన ఆయిల్ మరకలు, ఊరగాయల మరకలు అంటినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. అది కూడా మీకు లింక్ పెడతాను. ఈ వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడగలరు. ఆ వీడియోలో నాకు కామెంట్స్లో పెట్టారు పసుపు అంటిన చీరలకి ఎలా క్లీన్ చేసుకోవాలి ఆ చీరల్ని అనేసి. ఈ చీరనైతే మొదట మనము ఫాల్ వైపు కాస్త ఒక సైడు మనం అలా పట్టుకొని ఎక్కడైతే పసుపు అంటిందో ఆ ప్రాంతాన్ని ఫాల్ మొత్తము ఆ వైపే మనకు అంటుతుంది కదా, దాన్ని ఒక వైపు పట్టుకొని మనము ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక టబ్బులో 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేని వాళ్ళు సూపర్ మార్కెట్లలో, ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైనా వైట్ వెనిగర్ దొరుకుతుంది, తెప్పించుకోండి. ఎప్పుడైనా మనకు చాలా వాటికి యూజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1/2 లీటర్ నీళ్లు వేయాలి. నీళ్లు ఎక్కువ వేయకండి. మొదటగా వాటిని కలుపుకోవాలి. ఒక చిన్న ద్రావణం లాంటిది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము గిన్నెలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, ప్రిల్ కానీ విమ్ కానీ, దాన్ని వేసుకోవాలి. దీంట్లో సోడా ఉంటుందన్నమాట. కాబట్టి మనకు బట్టలు వాష్ చేసినా ఎప్పుడైనా ఏమీ కాదు. ఇలాంటి మరకలు ఈజీగా పోతాయి, బట్టలు పాడవవు. అది కూడా 1 స్పూన్ వేసుకొని కలిపేసి ఎక్కడైతే మనకు ఫాల్ ప్రాంతం ఉందో చీరకి, దాన్ని పసుపు అంటిన ప్రాంతాన్ని దాంట్లో ముంచేసి కాస్త రుద్దినట్టుగా చేసి ముంచేయాలి. మొదట చీర అంతా పెట్టకూడదు, ఇలా చేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ని. మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. డ్రై క్లీనింగ్ అవసరం లేదు. చీరలు కూడా పాడవ్వవు, షైనింగ్ కూడా తగ్గదు ఇలాగా చేశారంటే. నేను తరచూ ఇలాగే చేస్తూ ఉంటాను. చూడండి, మనకు నీళ్లు కొంచెం తక్కువయ్యాయి అంటే మరి కొంచెం నీళ్లు, ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మునిగే మాత్రం మనము అలాగే పెట్టేసేయాలి. ఈ ద్రావణంలో ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టాలి. 1/2 అవర్ అయినా కూడా ఏమీ కాదు. మనకు ఇది బ్లూ కలర్ శారీ కదా, ఫాల్ కూడా బాగా రంగు వదిలింది. ఎక్కువగా రంగు వదలకుండా తగు మాత్రం వదిలేట్టుగా ఉపయోగపడుతుంది మనం ఉప్పు వేసినందువల్ల. చూడండి, చీర కంటే కూడా ఫాల్ రంగు పోయింది. అయితే పట్టు చీరలు చాలా తక్కువ సార్లు మనం ఉతుకుతూ ఉంటాం కదా. ఈ చీర కూడా నేను ఉతికాను. ఇది వరకు 2-3 సార్లు అయితే వాష్ చేశాను. నేను ఇంట్లోనే పట్టు శారీస్ ఉతుకుతాను. ఆ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి, మీరు చూడగలరు. ఆ తర్వాత మనకు పసుపు పోయిందా లేదా కొంచెం అన్నం చూసేసుకొని, కొంచెం పోకుంటే మరి కొంచెం వెనిగర్ వేసేసి మరి కొంచెం సేపు నానబెట్టాలి. ఆ తర్వాత శారీ మొత్తాన్ని కూడా కొంచెం వెనిగర్ వాటర్లో మనము నానబెట్టాలి. శారీ కూడా ఉతుక్కోవాలి కదా, అందులోకి మరి కొంచెం నేను నానబెట్టేటప్పుడు మరి కొంచెం నీళ్లు వేశాను. మునిగేంత నీళ్లు వేసుకోవాలి. అప్పుడే చేతులతో రబ్ చేయాలి, బ్రష్ చేసి ఉతకకూడదు. మరి కొంచెం నేను ప్రిల్ లిక్విడ్ని, సాల్ట్ని వేశాను. అంటే ప్రిల్ అని చెప్పాను, విమ్ లిక్విడ్ అన్నమాట. ఇది ఏదైనా వాడుకోవచ్చు. సాల్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేశాను.
గంటలు గంటలు నానబెట్టకూడదు. ఇప్పుడు మొత్తం చీరంతా నానబెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేస్తే చాలండి. కొంచెం మరి నేను లిక్విడ్ వేసి కొంచెం రబ్ చేశాను. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు డ్రై వాష్ అని చెప్తూ ఉంటారు, కానీ మనం ఇంట్లోనే జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు అయిన తర్వాత మనం శారీని ఇలా చేతులతోనే నలుపుతూ ఉండాలి. ఆ నీళ్లు పడేసి మరి వేరే నీళ్ళని తీసుకోవాలి. ఎంత ఎక్కువగా నీళ్లు తీసుకుంటే అంత బాగా ఆ సబ్బు పోతుందన్నమాట, ఆ నురగంతా పోతుంది. మనకు ఈ లిక్విడ్ వేసాం కదా, ఆ నురగ సోపీగా ఉండే పదార్థం అనేది పోతుంది. నేను 2 టైమ్స్ వాష్ చేశాను, అంటే ఇలాగే వాష్ చేయడం, నీళ్ళల్లో అద్ది తీసేయడం. నేను ఈరోజు కిచెన్లో చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో చేయటానికి అనుకూలంగా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను. మీకు అనుకూలంగా ఎక్కడ ఉంటుందో అక్కడ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని. చూడండి, ఇలా చేసుకోవాలి. ఈ చీరకి కొంచెం రంగు అయితే పోయింది, ఫాల్ కూడా బాగా పోయింది. చీర కొంచెం తక్కువగా పోయిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా మనము పట్టు చీరల్ని, ఫ్యాన్సీ చీరల్ని రంగు పోయేవి ఉంటే వాటిని ఉప్పు నీళ్ళల్లో పెట్టేస్తే రంగు చాలా తక్కువగా పోతుంది. ఆ తర్వాత నీళ్ళల్లోంచి తీసివేసి ట్యాప్ మీద అలా వేసామంటే నీళ్ళన్నీ కారి కిందికి వచ్చేస్తాయి. ఆ తర్వాత నీళ్ళన్నీ పోయాక మనము ఆరేసుకోవాలి, నీడలో ఆరేసుకోవాలి. అప్పుడే పట్టు చీరలు పాడవ్వకుండా ఉంటాయి. ఒక్క పొరతో ఆరేయండి. మనకు వానాకాలంలో కానీ చలికాలంలో కానీ బట్టలు ఆరేయాలి అంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇలాంటి స్లైడింగ్ హ్యాంగర్ ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటే మనకు ఇంట్లో బట్టలు ఆరేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. పూర్వకాలంలో దండాలు లాంటివి ఉండేవి కదా, అలాంటివే ఇప్పుడు స్లైడింగ్వి వచ్చాయి. అపార్ట్మెంట్లలో చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇండిపెండెంట్ హౌసెస్లో బయట మనము తాళ్ళు వేసి ఆరేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. రకరకాలుగా మనకు దొరుకుతాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇది ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లలో. చూడండి, చీర ఆరేసాను, చీర ఆరిపోయింది. ఇప్పుడు పసుపు పోయిందా లేదా చూస్తూ ఉన్నాను. చూడండి, చీర షైనింగ్ అయితే అస్సలు తగ్గలేదు, బాగా మెరుస్తోంది. వెనిగర్ వేయటం వల్ల పట్టు చీరకున్న షైనింగ్ పోదు. నాకైతే 90% పసుపు మరక పోయింది, కొంచెమైతే ఉంది. అయితే ఇలాంటి ప్రాసెస్ని మనం తరచూ చేస్తూ ఉంటే మొత్తం పసుపు అంతా పోతుందండి. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.